ఒకటి ఫైనల్ నేను చాలాసేపు మనం కూడా మాట్లాడుతూ, సో ప్రజలు ఇంకా తెలుసుకుంటారా అని అంటారా వాస్తవాలు? అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది, ఏం జరిగిన దాన్ని మనం ఏ రకంగా ఆలోచించాం, ఏ రకంగా ఓటు వేసాం అన్న ఆలోచన అయితే ప్రజల్లో వస్తుందా రాబోయే రోజుల్లో? ఇప్పటికే జరుగుతుందంట. ఓటు వేసిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటు వేసిన వాళ్ళు, అంటే వాళ్ళు అన్నట్టుగా 56-58% అయితే అది జనరల్గా పడిన ఓటింగ్ కాదు కానీ ఈవీఎం ప్రభుత్వాన్ని, అందుకనే. సో ఆ వేసిన 30-40% ఎవరైతే వేసిన వాళ్ళు కూడా ఏంది వీళ్ళు రాగానే ఈ దాడులు ఏంది, ఈ డైరెక్ట్గా రోడ్ల మీద పొడిచి చంపటాలు ఏంది, ఇంత కక్షపూరితమైంది, ఈ టైప్ ఆఫ్ రాజకీయాల కోసం వీళ్ళని ఎన్నుకుందని ఏదైతే వాళ్ళకి ఓటు వేసిన కొంతమంది అనుకుంటున్నటువంటి మాట వాస్తవం. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ, అసలు వీళ్ళకి ఇన్ని సీట్లు ఎట్టొస్తుంది, ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని తక్కువ సీట్లకు రావటానికి నిజంగా అంత ప్రజల్లో వ్యతిరేకత ఉందా, లేదన్నట్టుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈవీఎంల వల్ల ఏమన్నా మ్యానిపులేట్ అయ్యిందా, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అది ప్రూవ్ చేయలేకపోవచ్చు, కానీ ఇవన్నీ చర్చ జరుగుతున్నప్పుడు సరే మేమైతే బలంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి, మీరేదైతే చేసినటువంటి ఫేక్ ప్రామిసెస్ ఉన్నాయో దాన్ని ఎంతవరకు నిలబెడతారనే దాని మీద ఖచ్చితంగా పోరాడతాం. ఓకే, మేము ఉన్నప్పుడు అప్పులు ఆంధ్ర అయిందన్నారు కదా, ఇప్పుడు అభివృద్ధి ఆంధ్ర అయిద్దా లేదో చూస్తాం. ఓకే, మరి మేము చేసిన అప్పుల కంటే మీరు తక్కువ చేయాలి లెక్క ప్రకారం, మరి మీరు సంపద సృష్టించాలి కదా. అవును, ఇప్పుడు 1,00,000 కోట్లు అమరావతికి మరి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి ఏ విధంగా ఎప్పుడు సంపద సృష్టిస్తారో అప్పుడే 10 కంపెనీలు వచ్చేస్తున్నాయని ప్రచారం చేసేస్తున్నారు. సో అమరావతి క్యూ కట్టేస్తున్నాయి. వాస్తవం ఏంటంటే నాకు తెలిసి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర పైన యావియేషన్ వాళ్ళు ఆపారు, అక్కడ ట్రాఫిక్ వల్ల మొత్తం ఫ్లైట్స్ అన్ని ఇప్పుడు విదేశాల నుంచి మొత్తం ఫ్లైట్స్ వచ్చేస్తున్నాయి సార్. అది హైదరాబాద్లో దిగిని ఇక్కడి నుంచి విజయవాడకు రావడానికి పర్మిషన్ కోసం యావియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వటల్లా, ట్రాఫిక్ ఎక్కువ ఉంది అక్కడ. లేదంటే ఈ బాబు అమరావతిలో వచ్చేసి కట్టేసి అయిపోయేది అనమాట. పోలవరం 4 ఏళ్లలో పూర్తి చేయలేమని ఇప్పుడే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చేతులు ఎత్తేసి, మేము ఉన్నప్పుడేమో 72% అయిపోయింది, 72 అయిపోయినాడు, ఆ 28 పూర్తి చేయడానికి 4 ఏళ్ళు ఎందుకు, అప్పుడే పూర్తి చేస్తా అన్నారు కదా, మరి మేము చేయలేదు అంటున్నారు కదా, మరి మీరు ఇప్పుడు చేయాలి కదా. సో మరి ఈ విధంగా వీటన్నిటి మీద పోరాడతాం. మాకు చాలా పెద్ద పని ఉంది ఇప్పుడు, చాలా పెద్ద పని. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రజలకు ఎంత సేవ చేశామో ఇప్పుడు ప్రజల కోసం పోరాటానికి ఇంకా ఎక్కువ పని కల్పించారు మాకు. సో ప్రతిపక్షంలో ఉంటే ఇంకా పోరాటమే పని మాకు. సో ఇప్పుడు వాళ్ళు చేసేటటువంటి ప్రతి కార్యక్రమం మీద మంచి అయితే మంచి అంటాం, చెడైతే ఖచ్చితంగా నిలదీస్తాం. మీరు అన్నట్టు గల్లా పట్టుకొని నిలదీసి, లేదంటే మ్యాన్ హ్యాండ్లు అట్లా నిలదీయం. మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ప్రజల ద్వారా, మీరు ఇస్తానన్నటువంటి ప్రతి ఒక్క హామీకి. ఇప్పుడు అమ్మఒడి స్కూల్ స్టార్ట్ అయినాయి, డబ్బులు పడలా, ఇంకా అమ్మఒడి స్కూల్ స్టార్ట్ అయినాయి సార్ ఆల్రెడీ, ఇంకా డబ్బులు పడలా. సో మీరు అన్నట్టుగా వాలంటీర్లు ఇప్పటికి ఎత్తేసారు, రేపొద్దున పెన్షన్లు అంటున్నారు. మేము వస్తే ఉగాది కానుకగా 5,000 నుంచి 10,000. ఏం వాలంటీర్లు మనుషులు కాదా? 10,000కి పెంచేసే తమ్ముళ్ళు, పెంచడం ఏంది, ఉన్నదే తీసేస్తే మళ్ళీ పెంచడం ఏంది, వీటన్నిటి మీద మాట్లాడతాం. సో ఖచ్చితంగా ఒకటైతే స్పష్టం, చూస్తున్నటువంటి వ్యూవర్స్ కూడా, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒకటే సిద్ధాంతంతో వెళ్తున్నాం ముందు నుంచి. 2014లో ఓడిపోయి ఉండొచ్చు, 24లో ఓడిపోయి ఉండొచ్చు. సో ఓడిపోయినా బలంగా ప్రజల్లోనే ఉన్నాం, ప్రజల కోసం నిలబడ్డాం, మళ్ళీ అంతకంటే ఎక్కువగా నిలబడతాం. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అని ఎవడన్నా అనుకుంటే వాళ్ళ పని అయిపోయినట్టే అంతే. సో మా పని అయిపోయింది అన్నప్పుడల్లా మేము పైకి లెగుస్తానే ఉన్నాం. రైట్. సో మేము ఒక సీట్తో బిగిన్ అయ్యాం, ఇప్పుడు 11 వచ్చి ఉండొచ్చు, 151 కూడా చూసి వచ్చాం మళ్ళీ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2011 నుంచి ఏ రకంగా ఒంటరిగా పోరాటం చేస్తూ అధికారంలోకి వచ్చిందో అదే పోరాటాన్ని రాబోయే రోజుల్లో కూడా ఈ 5 ఏళ్ల పాటు కొనసాగించి మళ్ళీ అధికారంలో రావడానికి తన వంతు ప్రయత్నంగా తన ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది, ప్రజల్లో తిరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రజలతో మమైకమయ్యే ప్రయత్నం జరుగుతుంది. తలెత్తుకుని గర్వంగా తిరుగుతాం సార్. మేము మంచి చేసి ఓడిపోయాం, రైట్. మేము మోసం చేసి ఓడిపోలా, రైట్. మేము మంచి చేసి, ఇదిగోండి మేము ఇంక చేయలేము, ఇదే మంచి, ఇంతకంటే మంచి ఎవరు కూడా చేయలేరు, ఎవడన్నా చెప్పినా మీకు అన్ని అబద్ధాలు, వాటిని నమ్మితే మేమేం చేయలేము అన్నాం. మేము ఒకళ్ళకి 10,000 15,000 ఇస్తామంటే, 3 పిల్లలు ఉంటే 3 అవసరమైన 4 కనండి. ఇప్పుడు రేపు అన్ని వీడియోలు బయటకు వస్తాయి కదా, ఎక్కడికి పోతాయి. ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు రామానాయుడు నిమ్మల, ఇట్లా లైన్గా ఉంటారు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఈ లోపు ఇంకో అమ్మాయి వచ్చింది, నీకు కూడా 15,000, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18. చూసాం కదా, మరి ఇవ్వాలి కదా ఆ పిల్లలకి. పిల్లల్ని మోసం చేస్తారు కదా, పిల్లల్ని మోసం చేస్తున్నాడు. రేపొద్దున మంత్రి అయితే ఏముంది,
నీకు 15 అన్నాడు, మరి ఆ 15 రాలేదనుకో, నీకు 4,000, వికలాంగులకు 6,000, పూర్తి వికలాంగులు అయితే 15,000, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 4,000. ఎంతమంది ఉంటే అంతమందికి అసలు ప్రజల్లో